హైదరాబాద్లో 11,793 కోట్ల విలువైన వెంట్రుకలను ఇండియా నుంచి వేరే దేశాలకు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమయంలో ఈడీ వాళ్ళని పట్టుకుంది. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇది దేశంలో ఉన్న ఆర్థిక చట్టాలను అమలు చేస్తుంది అండ్ ఆర్థిక నేరాలపై పోరాడుతుంది. రీసెంట్గా జరిగిన కవిత గారి అరెస్టు అండ్ ఢిల్లీ సీఎం అరెస్ట్ ఈడీఏ చేసింది. ఈ ఎయిర్ కేసుపై ఈడీ 2021లో కేసు రిజిస్టర్ చేసింది. ఫిబ్రవరి 2022లో దేశవ్యాప్తంగా సర్వేని స్టార్ట్ చేసింది. అయితే ఈ స్కామ్ ఎలా జరిగింది అంటే 2021లో బినామీల ద్వారా దిగుమతి ఎగుమతి కోడ్స్ ఉపయోగించి భారీ మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. 2,491 కోట్లు సస్పెక్ట్ అకౌంట్లో వేశారు. స్మగ్లింగ్ రాకెట్ జరుగుతుంది అని ఈడీ చేసిన రీసెర్చ్లో తేలింది. స్మగ్లింగ్ రాకెట్ అంటే ఇల్లీగల్గా మనీ సంపాదించడాన్ని స్మగ్లింగ్ రాకెట్ అంటారు. ఈ వెంట్రుకల్ని ఎక్స్పోర్ట్ చేసిన కంపెనీ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న నైలా ఫ్యామిలీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. అయితే ఈ వెంట్రుకలను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అండ్ ఇతర రోడ్ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా మిజోరాం రోడ్స్ ద్వారా మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం అండ్ చైనాతో పాటు వివిధ దేశాలకు అక్రమంగా రవాణా చేశారు అని ఈడీకి తెలిసింది. 2023లో మిజోరంలోని షెల్ బ్యాంక్ ద్వారా అక్కడి వాళ్ళ అకౌంట్లో మనీ డిపాజిట్ చేసుకొని సౌత్ ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసిన వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేశారు. ఈడీ 1,20,00,000 నగదును స్వాధీనం చేసుకుంది. 139 బ్యాంక్ అకౌంట్లని ఆపేసింది. ఈడీ 2023లో 18 మంది పైన ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. వీళ్ళలో 11 మంది మిజోరం బార్డర్ దగ్గర ఉన్న చంపాయ్ అనే టౌన్ వాళ్ళని తెలిసింది. వీళ్ళని మనీ లాండరింగ్ ఆపే చట్టం PMLA కింద ఇన్వెస్టిగేషన్ చేయబడిన 16 మందిని ఆగస్టు 21, 2023లో నాంపల్లిలోని ప్రత్యేక PMLA కోర్టు ముందు హాజరుపరిచారు మరియు ఇటీవల మార్చి 1న విచారణకు స్వీకరించారు. సంవత్సరానికి 8,000 కోట్ల విలువైన వెంట్రుకలను అక్రమంగా రవాణా చేస్తున్నారు అని టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్లో ఉంది. అక్కడ అమ్మిన వెంట్రుకల్ని వాళ్ళు విగ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. అక్కడ వీటికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది.